మనోడు అంటాడు పంచ కట్టుకుంటున్నారా మీరందరూ అంటాడు. అదే చెప్తున్నానండి. ఇక్కడ హ్మ్. చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు. అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్‌గా ఉంది. హ్మ్. అమ్మా చాలా సంతోషంగా ఉంది. నువ్వు మంచిగా చీర కట్టుకొని వచ్చావు. హ్మ్. అలాగే హీరోయిన్స్‌కి కూడా చెప్తున్నాను. ఇక్కడ వరకి ఓకే. మరి ఇక్కడ వరకి వద్దమ్మా. అది మీ సేఫ్టీకి మంచిది కాదు. ఇదే మాట శివాజీ చెప్పిన మాట. ఈ సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అంటున్నారు. బహుశా సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించకుండా లేకపోతే అవయవాలు అయిపోయేది. కనిపించకుండా అంతే అంటే కదా! బాగుండేది. హ్యాపీగుండేది. కానీ అవును. ఫ్లోలో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. కరెక్ట్. ఇప్పుడు ఈ లోఫర్ కొడుకు పేరేంటి నాన్ వేషనగాడు. ఆ! క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున. హ్మ్. మరి నీకు ఫ్లోలో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా? హ్మ్. నిన్ను మాత్రం క్షమించేయాలి. నిన్ను క్షమించకపోతే 2026లో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయంట. ఆ! వాడు చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడేది లేదు. ఆ! కానీ మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసరికి అయిపోయింది వివాదం. అవును. క్షమాపణ కూడా హుందాగా చెప్పేశాడు కదా ఆయన. అవును. మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంత రెచ్చిపోతున్నారు? హ్మ్. చివరికి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చేసారు బయటికి. ఇప్పుడు నీ కూతురు నీ మాట అనుకుంటా నీ మోడర్న్ డ్రెస్లు వేసుకుని తిరుగుతుంది కాబట్టి, నీ కూతుర్ని నువ్వు నియంత్రించలేవు కాబట్టి, నీ కూతురు విషయంలో రేపు నిన్నెవరన్నా క్వశ్చన్ చేస్తారు కాబట్టి నువ్వేమంటున్నావు? వేసుకుని తిరిగితే తప్పేంటి అంటున్నావు. అరే వేసుకుని తిరిగితే తప్పనలా, వేసుకోవాల్సిన దానికి పరిధి అంత డ్రెస్. హ్మ్. అదే శివాజీ చెప్పాడు. చెప్తూ తనేమన్నాడు, అయినా నాకెందుకులే అమ్మా, మళ్ళీ దీని విషయంలో రేపు పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు, నీకేం అవసరం రా అని చెప్పేసి ఏదో నా బిడ్డ అనుకుని చెప్పాను, లేదా నా ఇంట్లో వాళ్ళు అనుకుని చెప్పాను. ఆడదంటే ప్రకృతి, ఆడది అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అంత అందంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, ఆడదంటే మా అమ్మ అని కూడా చెప్పాడు వేదిక మీద. అన్నీ పోయినాయి, అవును. అన్నీ పోయినాయి అండి. జస్ట్ సామాన్లు అదొకటే పట్టుకున్నారు.